తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఒకసారి హైడ్రా కూల్చివేతలపైన స్పందించిన దానం మళ్ళీ ఒకసారి స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి, హైడ్రా కూల్చివేతలు చాలా హాట్ టాపిక్ గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేయగలిగింది. సో ఏం చెప్పదలుచుకున్నారు హైడ్రా కూల్చివేతలు? తెలంగాణ ప్రభుత్వం సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలి, ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు వ్యతిరేకము అనే ఒకటి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి గారు పదే పదే ఏం చెప్పాడు, పేద ప్రజల పక్షాన మేము ఉంటాము అని చెప్పారు. కాకపోతే మూసీ నది మీద ఉన్నవన్నీ కూడా మూసీ ప్రక్షాళన జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా బెనిఫిషరీస్ కి దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు, మూసీ నది ప్రక్షాళన జరగాలి, ఎందుకంటే గత 20 సంవత్సరాల కింద ఒక్కసారి మూసీ నది పొంగి పొరలినప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి గౌలిగూడ డిపో మొత్తం మునిగిపోయింది. మూసీ మీద ఉన్నటువంటి నాలా మీద ఉన్న గుడిసెలన్నీ కొట్టుకుపోయి ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అలాంటి పరిస్థితి రావద్దనే ముఖ్యమంత్రి గారు మూసీ మీద ఉన్న వారికి చేశారు. అయితే అప్పుడే కేసీఆర్ గారు ఉన్నప్పుడే మూసీ మీద ఉన్నటువంటి వారందరూ కూడా 12,000 ఇండ్లు వాళ్ళకి ఇవ్వాలని సోషో ఎకనామిక్ సర్వే చేయించి బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇప్పుడు కుటుంబాలు పెరిగినాయి కాబట్టి అప్పుడు కేవలం 12,000 మంది ఉంటే 16,000 మందికి ఇవ్వాలని ఒక నెల రేషన్తో పాటు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని షిఫ్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. కాకపోతే కొన్ని ప్రాంతాలలో కుకుట్పల్లిలో అనుకోండి, లేకపోతే ఎల్బీ నగర్ అవతల అనుకోండి, ఆ ప్రాంతాలలో ఏవైతే ఎప్పుడో 20 సంవత్సరాల కింద బఫర్ జోన్ ఉంటే ఇప్పుడు నీళ్లు కూడా నిలవలేదు, ఒక్క చుక్క నీళ్లు కూడా ఆగడం లేదు. అయినా కూడా అక్కడ గులగొట్టినారు కాబట్టి వాళ్ళకి అక్కడే పునర్వాసం కల్పించాలని నేను హైదరాబాద్ ప్రజల యొక్క ప్రతినిధిగా, హైదరాబాద్ ప్రజల యొక్క నాడి తెలిసిన వాడిగా, వాళ్ళ ఆవేదన తెలిసిన వాడిగా, వాళ్ళు ముఖ్యమంత్రి గారి గురించి శాపనార్థాలు పెట్టడం, కుటుంబాన్ని తిట్టిపోయడము, మరి ఉచ్చరించడాన్ని మాటలు తిడతా ఉంటే చూసి బాధతో చెప్తా ఉన్నాం. మొన్న రాత్రి 12ంటికి నా దగ్గరికి ఒక 500-600 మంది వచ్చి ఏడ్చారు. ఇంటికి వచ్చి, అన్న మీరు హైదరాబాద్ ప్రతినిధిగా ఉన్నారు, 20 సంవత్సరాల నుండి మీరు ఎందుకు మాకు సాయం చేస్తలేరు అని అడిగారు. కాబట్టి నిన్న నేను ఇమీడియట్ గా మా పిసిసి అధ్యక్షులు గారు చెప్పాను, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారు చెప్పాను, ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళండి, ఇది ఎక్కడో వెళ్ళిపోతుంది, ప్రజల్ని భయప్రాంతులు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ, అక్కడ బీజేపీ పార్టీ కావాలని పానిక్ చేసి మీ ఇండ్లు ఇప్పుడు గులగొడతారు, ఇప్పుడు వచ్చేస్తున్నాయి, కొట్టేస్తారు అని చెప్పి భయప్రాంతులు చేస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాలు పానిక్ చేస్తూనే అంటున్నారు, కానీ క్షేత్రస్థాయిలో జనాలు మమ్మల్ని గూడు లేకుండా బయటపడేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదే చెప్పారు, క్షేత్రస్థాయిలో అలాంటి పానిక్ చేశారు. కాబట్టి ఏవైతే ఎప్పుడో 20 సంవత్సరాల కింద బఫర్ జోన్ కింద డిక్లేర్ చేసినాయి కానీ, లేకుంటే ఎఫ్టీఎల్ కింద డిక్లేర్ చేసినాయి కానీ ఉంటే వాళ్ళ నీళ్లు ఇప్పటిదాకా ఒక్క చుక్క నీళ్లు నిలవలేదు. కాబట్టి వాళ్ళకి అక్కడే పునర్వాసం కల్పించాలని వారి ప్రతినిధిగా, హైదరాబాద్ ప్రజల యొక్క ప్రజాప్రతినిధిగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. తప్పకుండా అది అక్కడ కన్సిడర్ అవుతుందని నాకు ఆశ ఉంది. కాకపోతే అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు కూడా కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది కదా. హైదరాబాద్ లో అక్రమ కట్టడం ఇదేనండి, కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తారు. ఇక్కడ నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కట్టడం కడితే, హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తారు. ఇక్కడ నుంచి అక్రమ ఇప్పుడు వాళ్ళు చెప్పారు, అప్పుడు ఏం చెప్పారు, హైదరాబాద్ లో ఇవన్నీ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో చెరువుల కుంటల పంటి ఉన్నాయి, నిర్దాక్షిణ్యంగా గూలగొట్టాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు హరీష్ రావు గారు, మేము వీళ్ళ పక్షాన్ని నిలబడతాము, ఓ జనతా గ్యారేజ్ ఇప్పినాము, లేకుంటే మెకానిక్ షాప్ ఇప్పినామని చెప్తున్నాడు హరీష్ రావు వచ్చి. కానీ అది కరెక్ట్ కాదు. మేమంటాం ప్రజాపక్షాన ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఎవరికైతే ఇలా స్లమ్ ఏరియాస్ లో ఇప్పుడు నాలాలు పక్కన పెట్టి, తర్వాత ఈ మూసీ నది పక్కన పెట్టి, మిగతా అన్ని కూడా ఏవైతే గత 20 సంవత్సరాల నుంచి నీటి నిల్వ లేని ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకి అక్కడే పునర్వాసం కల్పించాలని నేను వారి యొక్క ఆవేదనని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మీకు కావాలంటే ప్రజాభవన్లో తప్పకుండా మీకు అందరికి కూడా అక్కడ మీకు న్యాయం జరిగే విధంగా ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయించి వాళ్ళకి అక్కడ న్యాయం జరిగే విధంగా మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం. కాకపోతే బీజేపీ నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ శవాల మీద పేలాలు ఏరుకొని ప్రజల్ని భయప్రాంతులకు ఏదైతే గురి చేసేటువంటి కుట్ర జరుగుతుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇలాంటిది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.
రైట్. హైడ్రా గురించి గతంలో మీరు మాట్లాడుతూ కూడా హైడ్రా కూల్చివేతల్ని మీరు వ్యతిరేకించారు. అట్లాగే మీరు నందినగర్ ఇష్యూలో కావచ్చు, ఇతర ప్లేసెస్ లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో కొంత ఆక్రమణలు జరిగాయని చెప్పేసి మీ మీద కేసు ఫైల్ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ ఎట్లా చూడొచ్చు అంటే ఒకవైపు హైడ్రా మంచి చేస్తుంది అంటున్నారు, మరోవైపు ఆక్రమణలకి. హైడ్రా మొదటి రోజే పెట్టినప్పుడే హైడ్రా అనేది చెరువుల ప్రాంతాలు కానీ చెరువులు కానీ లేకపోతే ఏమైనా కుంటలు కానీ ఉంటే అవి చేస్తే చెప్పాలి. నేను అదే చెప్పాను. అయితే అసలు నందగిరి హిల్స్ లో వచ్చి స్లమ్ ఏరియాలో కూలగొడుతుంటే నేను అదే మాట చెప్పాను రంగనాథ్ గారికి. అయ్యా నువ్వు స్లమ్ ఏరియాలో వదిలేయి, నువ్వు వేరే దగ్గర కట్టు అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఏది జలవిహార్ మొత్తం నీటిలోనే ఉంది, చెరువులోనే ఉంది. నువ్వు ఎందుకు కొట్టలేదు జలవిహారు? ఇక్కడ పార్క్ హోటల్, రాజ్భవన్ పక్కన పార్క్ హోటల్ సిక్కం ల్యాండ్ లో ఉంది. దాని పక్కనే కేటీఆర్ ఒక బేనామీ ప్రదీప్ రెడ్డి అని, ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఏదైతుందో 10 ఫ్లోర్లు కేటీఆర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చాడు కేటీఆర్ గారు? దాని గురించి ఏం చెప్తాడు కేటీఆర్? ఆ పక్కనే శోభా బిల్డర్స్ కు 15 ఫ్లోర్లు ఇచ్చాడు సిక్కం ల్యాండ్ లో ఎట్లా ఇచ్చావు నువ్వు? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాళ్ళు చేసిన కథలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవి అన్ని రావద్దంటారు. కాబట్టి ఈ రోజు వాళ్ళది కూడా కొడతలేదు. అందుకనే పేద ప్రజల జోలికి వెళ్ళడం అంటే అది ప్రభుత్వానికి మనకు చెడ్డ పేరు వస్తుంది. అందుకనే నేను అదే మొదటి రోజే నేను చెప్పడం జరిగింది. హైడ్రా అనేది మనము ఎక్కడన్నా చెరువులలో కానీ ప్రధానంగా మూసీ మీద మాత్రం చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే తరాలకు కానీ లేకుంటే మూసీలో ఎప్పుడన్నా అకాల వర్షాలు వచ్చి మూసీ కొట్టుకోపోతే దానివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మూసీ ప్రక్షాళన అవసరం. కాబట్టి దాని మీద అందరు సహకరించాలి పార్టీలకు అతీతంగా. రైట్. ఒకవైపు మీరు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీరు నాయకులుగా కావచ్చు, హైడ్రా కేవలం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లపైనే కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్తున్నారు. కానీ గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కావచ్చు, అక్కడ పనిచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కావచ్చు, కొంత ఆక్రమణలకు పాల్పడ్డారు అనేసి ఇప్పుడున్న బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మీ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏమంటారు? ఇప్పుడు ఎవరన్నా కానివ్వండి, ఏదన్నా అలా ఆక్రమణలు జరిగి ఉంటే పార్టీలకు అతీతంగా మీ దగ్గర సమాచారం ఉంటే ప్రభుత్వంకి ఇవ్వాలి. లేదంటే మీరే మీడియా తీసుకొచ్చి మీడియా కానీ చెప్పాలి. ఉట్టి ఏదో అంటారు బట్ట కాల్సి ముఖం మీద వేసి ఏవో నాయకుడి మీద చేయకూడదు. మేమేమంటున్నాం? ఇప్పుడు నేను చెప్పాను, కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను, కేటగరికల్గా చెప్తున్నాను. ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఏదైతుందో కేటీఆర్ ఇచ్చాడు, సిక్కం ల్యాండ్ లో పర్మిషన్ 10 ఫ్లోర్లు ఇచ్చాడు, సిక్కం ల్యాండ్ లో ఇచ్చావు. అసలు ఆయన ఓనర్ కూడా కాదు ప్రాపర్టీకి, అయినా ఇచ్చావు. దానికి ఎవరు చెప్తాడు జవాబు? అది మాట్లాడరు. ఎవరైనా అట్లాస్ ఉంటే ఏదన్నా ఉంటే తప్పకుండా చర్య తీసుకోవాలి కదా. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళు. ప్రభుత్వం చేసుకుంటలేదు అనుకో, నువ్వు పిల్లయి ప్రభుత్వం కోర్టులో పోయి పిల్లయి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయ్యి, లేదా నువ్వు మీడియాని తీసుకెళ్లి ఇది ఉన్నది పలానా ఎమ్మెల్యే, పలానా ఎంపీ, పలానా లీడరు, పలానా మంత్రి ఇది కబ్జా చేశాడో ఇది చేశాడో చెప్పాలి కదా. అలా చెప్పకుండా ఉట్టి ఏదో వేగ్గా అంటే స్వీపింగ్ రివర్మా చేసేసి మనం వెళ్ళిపోతే ఎట్లా? అందుకనే ఈరోజు బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ముసలి కన్నీళ్లు కాలుస్తా ఉన్నారు. అలా ముసలి కన్నీళ్ళు వద్దు. చేయాల్సింది కేసీఆర్ గారు కాదు, చేయాల్సింది రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తాడు. నేను అందుకనే వాళ్ళ పక్షాన అక్కడే కూల్చిన చోట ఏది ఉంటే 20 సంవత్సరాలు నీటి నిల్వ లేదు కాబట్టి అక్కడే వాళ్ళకి పునర్వాసం కల్పిస్తే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వమే ముందుండి మేము అండగా ఉంటామని చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్. కొంతమంది ఫైనల్ గా చెప్పండి, కొంతమంది ఇప్పటికే అక్కడ ఆక్రమణలు అని చెప్పి ఏదైతే కూల్చివేతలు జరిగాయో వాళ్ళకి ఇల్లు గూడు ఏం లేకుండా రోడ్డున పడ్డారు. అట్లాంటి వాళ్ళకి న్యాయం ఏ విధంగా? అందుకే నేను చెప్పాను, అట్లా కూల్చిన వాళ్ళు స్లమ్లలో ఉంటే 20 సంవత్సరాల నుంచి ఒక చుక్క నీళ్లు నిలవలేదు. 20 సంవత్సరాల నుండి కింద ఎప్పుడో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అని డిక్లేర్ చేశారు. అలాంటి వారికి అక్కడే పునర్వాసం కల్పిస్తే దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఏం లేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప ఆదాయం వచ్చేది ఏం లేదు. కాబట్టి మనం దాన్ని ఎట్లాగైనా సరే ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తే మనకే మంచి పేరు వస్తుంది. కాబట్టి అందుకే ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి, ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి వాళ్ళ ద్వారా పోయి వాళ్ళకి మేము ఉన్నాము, ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది, వీళ్ళ ట్రాప్లో పడొద్దు, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చెప్పే కళ్ళబొల్లి మాటలలో మీరు పడొద్దు అని చెప్పి మనం ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉంది అనేది నా బాధ. రైట్. సో ఇది మొత్తంగా నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలి. ఏదైతే ఆక్రమణలు జరగలేదు, ఇక్కడ ఏళ్లుగా ఉంటున్నాము, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కింద లేము అని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అక్కడే ఇళ్లను కట్టించే ప్రయత్నం ప్రభుత్వం తరపున చేయాలి అని చెప్పేసి తాను రిక్వెస్ట్ చేస్తానంటున్నారు. మరీ ముఖ్యంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన తాను నిలబడి ఫైట్ చేస్తానని కూడా తాను నాగరిని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజా రమేష్, అధికారి టీవీ, హైదరాబాద్.